అందరికీ నమస్కారం. అరుణాచల విశిష్టత 4వ భాగం. గౌతమ్ మహర్షిని పార్వతీదేవి ఈ విధంగా ప్రశ్నించింది. అగ్నిలింగం ఈ భూమి మీద ఎలా అవతరించింది, పుణ్యనదులని ఇక్కడ ఎలా ప్రవహించడం జరిగింది, తేజోమయమైనటువంటి అగ్నిలింగం కుంచుకొని ఈ పర్వతాకారంలో ఎలా మారిపోయింది అని చెప్పి అడిగితే దాని గౌతమ్ మహర్షి సమాధానం ఇలా చెప్పాడు. ఈ అరుణాచలంలో ఈ తేజోమయమైన ఆ లింగము కృతయుగంలో అగ్నిమయమైనటువంటి అరుణలింగంగా ప్రకాశించింది. త్రేతాయుగంలో, కృతయుగం తర్వాత త్రేతాయుగం, రత్నాచలముగాను, తర్వాత 3 ద్వాపరయుగం. ఆ ద్వాపరయుగంలో హేమపర్వతం అంటే బంగారు పర్వతంగాను, కలియుగంలో మరకతాచలముగాను ఈ తేజోమయమైన లింగము ప్రకాశించడం జరిగింది, మార్పులు చెందుతూ ప్రకాశించడం జరిగింది. ఇంత తేజోమయమైన లింగము తన యొక్క శక్తిని కుదించుకొని లోకక్షేమం కోసం తన ప్రకాశాన్ని తగ్గించుకొని పర్వతాకారంగా మారిపోయింది రాను రాను అని చెప్పడం జరిగింది. దేవతలందరూ కూడా ఈ అరుణలింగాన్ని ఎలా వాళ్ళు ప్రార్థించారు, ఏ రకమైన పూజలు చేశారు అని అడిగితే దేవతలందరూ కూడా ఆ తేజోమయమైన ఆ లింగం దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు. వాళ్ళు దూరంగా ఉండే దేవతలందరూ కూడా ఆ తేజో రూపాన్ని పూజించడం మొదలుపెట్టారు. యథాప్రకారము కూడా శుభాలనిచ్చేటువంటి సర్వవేదములు కూడా అసౌ యసామ్రో అరుణ ఉత బభ్రుసుమంగళ, ఈ ఎర్రని వర్ణం వాడు అన్ని శుభములను ఇచ్చేవాడు అని వేదాలు కీర్తిస్తున్నాయి. నమస్తామ్రాయారుణాయ శివాయ పరమాత్మనే వేదవేద్య స్వరూపాయ సోమాయ సుఖరూపిణే అని కూడా కీర్తించాయి. నమస్తామ్రాయ అరుణాయ అంటే ఎర్రని రంగులో ఉన్నట్ట ఆ శివుడు, శివాయ అటువంటి శివుని కొరకు, పరమాత్మనే అటువంటి పరమాత్మ కొరకు, వేదవేద్య స్వరూపాయ వేదాలే స్వరూపంగా ఉన్నటువంటి, సోమాయ సుఖరూపిణే సోముడితో కూడినటువంటి సుఖమైన సంతోష అనే రూపాన్ని కలిగినటువంటి అటువంటి అరుణలింగానికి నమస్కారం అని చెప్పి వేదాలు కూడా చెప్పడం జరుగుతోంది. అగ్నిమయమైనటువంటి నీ నుండే నీరు పుట్టింది. ఈ జగత్తులో ఉండే అందరూ ప్రజలు కూడా నిన్ను పూజించే విధంగా నీ యొక్క రూపాన్ని చల్లబరుచుకొని ఉండమని చెప్పి దేవతలందరూ ప్రార్థిస్తే అప్పుడు దేవతల యొక్క కోరిక మేరకు ఈ అరుణ పర్వతంగా, ఎర్రని పర్వతంగా ఆ తేజోమయమైన రూపము మారడం జరిగింది. వర్షాలు ఆధారం లేకుండానే ఈ అరుణాచల పర్వతం మీదే అనేక నదులు పుట్టి ప్రవహించడం జరుగుతోంది. మరి పార్వతీదేవి అడిగింది, ఎవరు అడిగిందంటే దీని మీద ఇన్ని తీర్థాలు ఎలా పుట్టాయి, దానికి కారణం ఏంటి, అది వివరించండి అని అడిగింది. ఇంద్రుడు అధిపతి అయినటువంటి తూర్పు దిశలో చాలా గొప్పదైనటువంటి ఇంద్రతీర్థం ఉంది. దానిలో స్నానం చేసి పూర్వం ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకున్నాడు. దేవాలయంలో ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి బ్రహ్మతీర్థములో స్నానం చేసి అగ్నిదేవుడు పరస్త్రీ సంగమ దోషం నుండి విముక్తుడయ్యాడు. యముడు అధిపతి అయినటువంటి దక్షిణాన ఉన్నటువంటి యమతీర్థంలో స్నానం చేసి యముడు బ్రహ్మాస్త్రములకి భయాన్ని పోగొట్టుకున్నాడు. నైరుతి దిశలో ఉన్నటువంటి నైరుతి మహాతీర్థములో స్నానం చేసి దాని ఫలితంగా ఋషులు ప్రేత భేతాళములపై విజయం సాధించాడు. పడమర దిక్కున ఉన్నటువంటి వరుణ తీర్థములో వరుణుడు స్నానం చేసి తాను పోగొట్టుకున్నటువంటి అస్థిపంజరాన్ని మళ్ళా పొందడం జరిగింది. వాయువు దిశలో ఉన్నటువంటి వాయు తీర్థములో స్నానం చేసి వాయుదేవుడు జగత్తుకు ప్రాణమయ్యాడు. ఉత్తరాన ఉన్నటువంటి సోమతీర్థంలో స్నానం ఆచరించి చంద్రుడు తన క్షయరోగం నుంచి విముక్తులయ్యాడు. ఈశాన్యంలో విష్ణుతీర్థం ఉంది. అందులో నేను అంటే గౌతమ మహర్షి, విష్ణువు స్నానం చేశాం అని గౌతముడు ఇలా తీర్థాలన్నీ కూడా ఏ విధంగా పుణ్యతీర్థాలు ఎలా పుట్టుకొచ్చాయో అని కూడా
చెప్పాడు. పూర్వం మార్కండేయుడు శివుణ్ణి ఇలా ప్రార్థించేట, ఇన్ని తీర్థాలు ఉన్నాయి కదా, ఇన్ని తీర్థాలు కాకుండా అన్నీ కలిసి ఒకే తీర్థంలో కలిసి ఉండి, అలా కలిసి ఉండి దాంట్లో స్నానం చేసేటువంటి ఉపాయం చెప్పమని చెప్పి మార్కండేయుడు అడగడం జరిగింది శివుణ్ణి. శివుడు మార్కండేయ మహర్షికి ఏం చెప్పాడంటే, నేను ఆహారం తీసుకునేటప్పుడు సర్వతీర్థములు కూడా నాలో ఉంటాయి, అంచేత నాకు నైవేద్యం సమర్పించేటప్పుడు దేవతలు మునులతో కలిసి నన్ను దర్శించినట్లయితే సర్వతీర్థములను సేవించిన ఫలితం కలుగుతుంది అని మార్కండేయుడికి సర్వతీర్థముల యొక్క స్నాన ఫలితాన్ని కూడా ఈశ్వరుడు, అరుణాచలేశ్వరుడు చెప్పడం జరిగింది. పార్వతీదేవి ఈ విషయాలన్నీ విన్న తర్వాత, అన్ని విషయాలు విన్న తర్వాత చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత అన్ని విషయాలు కూడా పార్వతీదేవిని చాలా సంతోషపడింది. ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు మహర్షి, అంచేత తప్పకుండా నేను ఈ పర్వతం మీద అరుణాచల పర్వతం మీద తపస్సు చేస్తాను, ఆ శివుణ్ణి నేను దర్శించుకుంటాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత గౌతమ్ మహర్షిని తన పూర్వకథను చెప్పమని పార్వతీదేవి అడగడం జరిగింది. ఆ గౌతమ్ మహర్షి తన పూర్వకథను ఏం చెప్పాడో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.